మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇలాగా ఊగుతుందండి ఈ కుర్చీ అనమాట. అప్పటి రోజుల్లో మా నాన్నగారి కోసం 25 ఏళ్ల నాడు చేయించిన ఈ కుర్చీ అండి. ఇది చూస్తున్నారు కదా, మందిరం, దేవుని మందిరం అండి. ఇదంతా రోజ్వుడ్ అనమాట. రోజ్వుడ్తో చేసిన మందిరం అన్నమాట. ఫస్ట్లో నేను తెనుగుపూడిలో ఉన్నప్పుడు ఈ మందిరాన్ని నేను దేవుడు పెట్టి కింద వాడుకున్నానండి. ఈ కింద ఇలా సొరుగులు వస్తాయి. తాళం వేసి తర్వాత చూపిస్తాను. ఇలా గ్లాసులు వచ్చి చుట్టూ ఇది చేయించుకున్నానండి. ఇవన్నీ నేను రిపేర్ చేయిస్తున్నాను. రిపేర్ ఏం కాదు, పాలిష్లు చేయిస్తున్నామండి ఇవన్నీని. ఇంకా ఉన్నవి కూడా చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇతని పేరు గణేష్ అండి. మాకు చోడవరంలో ఉంటారు. మా వారికి బాగా మాకు కావాల్సిన వాడు అనమాట. ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడండి. చూడండి, పాలిష్ చేస్తున్నాడు. ఎంత చక్కగా పాలిష్ చేస్తున్నాడో చూడండి. ఇదంతా పాలిష్ చేసి దీనికి ఏంటి ఎక్కిస్తా, మొక్క అది పెడతావా? తర్వాత పాలిష్ చేస్తావు. ఓకే, ఇదండి. తర్వాత మిగతావి కూడా చేసినప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారా, మొన్న కొన్ని చూపించాను కదా, ఇవి భోషాణం పెట్లు అనేవారండి. అందులో చిన్న సైజు అనమాట. అప్పటి రోజుల్లో బీరువాళ్ళు అవి ఉండేవి కాదనమాట. 100 సంవత్సరాల పైబడిన పెట్టి అనమాట. ఇది 150 సంవత్సరాల పైన పడిన పెట్టి ఇది. ఇది మా నాన్నగారు అనమాట. ఇదంతా కూడా రోజ్వుడ్ అండి. ఇప్పుడు పైనుంచి దింపించడానికి 4 మనుషులు కలిసి దింపారండి కిందకి. ఆ పెట్టి అంత బరువు. చూస్తున్నారా ఈ పెట్టి? అలాగనే ఇది టేక్ వుడ్ పెట్టండి. పూర్వకాలం నాటి టేక్ అనమాట. ఇది మామూలు ఇప్పటి రోజుల్లో కల్తీ వుడ్, ఇది వుడ్లు కావండి. ఇది కూడా ఈ పెట్టిల్లో కూడా పూర్వం డబ్బులు దాచుకోవడం, బంగారం దాచుకోవడం చేసేవారు. దీనికి ఒక లాక్ ఉందండి, చాలా గమ్మత్తైన లాక్ అనమాట. ఏంటంటే ఈ లాకు అప్పట్లో ముసలి వాళ్ళు ఉండేవారు కదా, ఆ ముసలి వాళ్ళ తాళాలు తీసేరా వచ్చేరా, కళ్ళు కనబడకుండా ఉండేవారికి వాళ్ళు ఎలా తీయాలి అని ఆలోచిస్తే దీనికి ఒక సిస్టమ్ పెట్టారండి. ఇలా తాళం తిప్పగానే టంగుమని సౌండ్ వచ్చేదన్నమాట. అదే సౌండ్ ఇప్పుడు దీనికి కూడా ఉన్నాయండి ఆ తాళాలు. అది చూస్తున్నారా, ఈ పెట్టి పూర్వకాలం నాటి పెట్టి అన్నమాట ఇది. ఇవన్నీ 100 ఏళ్ల నాటి రోజ్వుడ్ పెట్లండి. ఇకపోతే చూస్తున్నారా, ఇది బీరువా. ఇది టేక్, ఒరిజినల్ టేక్ అనమాట. అప్పటి రోజుల్లో 100 సంవత్సరాల క్రితం, 100 కూడా కాదండి, 150 ఏళ్ల నాటి రోజ్వుడ్ అనమాట. ఇది టేక్ వుడ్ అనమాట. ఇది దీనికి ఏవి సరుకులేవి ఒకసారి చూపించు. ఇది బీరువా అండి. దానికి అలా సొరుగులు ఉంటాయన్నమాట. తలుపుతీవా? ఇది చూసారా, ఇలాగా తలుపులు తీసి అప్పటి రోజుల్లో మా అమ్మగారు చీరలు అవి ఇందులో పెట్టుకునేవారండి. వీటికి కూడా లాక్స్ ఉంటాయి. వీటికి కూడా లాక్ ఉందన్నమాట. ఒకసారి ఇది చూసారా, దీనికి పాలిష్ చేశాడు, అంతా పాలిష్ చేసాడు అబ్బాయి. దీనికి కూడా లాకులు ఉన్నాయండి. కిందన కూడా దీనికి సొరుగు ఉంది. ఇది కుర్చీ అండి. చూస్తున్నారా, చాలా చక్కగా అంతా. అంటే పాతది పాడు చేయటం ఇష్టం లేక ఇదంతా ఇలాగా చేయించామన్నమాట. మా నాన్నగారి కోసం అని తీసుకున్నాము. ఇది ఇప్పుడు వాళ్ళ మనవడు వాడతారు. అది ఓకేనండి. ఇంకా పూర్తిగా అన్నీ పాలిష్ అయిపోయాక మొత్తం మీకు దీనికి పెట్టి చూపించు, మొత్తం మీకు చూపిస్తానండి. చూసారా, ఇలాగ సొరుగు అనమాట. దీనికి కూడా లాక్ ఉంది. ఏమైనా మనం పెట్టుకోవాలి చెయ్యాలి అంటే లాక్ ఉందండి. దానికి కూడా లాక్ ఉంది. చూస్తున్నారా, దీనికి లాక్ ఉంది. ఇది ఇలాగ దేవుడు మందిరం అండి. ఇవన్నీ కనీసం 45 ఇయర్స్ అయ్యింది అది చేయించుకుని. అదండి. ఇంకా అన్నీ చేశాక మొత్తం మీకు మళ్ళీ ఒకసారి నేను రివ్యూ ఇస్తాను.
ఇది రాజు రాణి బొమ్మలు అనమాట. ఒరిజినల్ ఎర్రచందనం బొమ్మలు అనమాట ఇవి. చూడండి, ఇవి 150 సంవత్సరాల క్రితం బొమ్మలు అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. ఇవన్నీ చూసారా, పాలిష్ చేసాడు తను. ఈ పెట్టి ఇవన్నీ పాలిష్లు అయిపోయాయి. చూస్తున్నారా, ఇది ఒక చిన్న బీరువా అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది మా అమ్మగారు బొమ్మలు పెట్టుకునేవారు అనమాట. ఇవి చాలా చిన్న బీరువా, ఇది భలే ఉంటుందండి, భలే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇగో చూసారా ఇగో ఇవన్నీ కూడా పాలిష్లు అయిపోయాయి. చూడండి, ఇవన్నీ కూడా ఈ బీరువా అటు నుంచి చూపిస్తాను మీకు. బీరువా చూడండి, బీరువా కూడా అన్నీ పాలిష్లు అయిపోయాయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది 150 సంవత్సరాల క్రితం మా అమ్మగారిది అనమాట. చూడండి, ఇలా బొమ్మలు పెట్టుకునేవారు మా అమ్మగారు. ఇది మందిరం, ఇది 40 ఏళ్ళది. ఇది కూడా 45 ఏళ్ళదండి. ఇది ఊగుడు కుర్చీ అన్నమాట. ఇది కూడా 150 సంవత్సరాల క్రితాందండి. ఇది కూడా ఇదంతా ఇది ఊగుడు కుర్చీ.